కాండం యొక్క రూపాంతరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. కాండం యొక్క రూపాంతరాలు అసలు రూపాంతరం అంటే ఏంది? మోడిఫికేషన్స్ లేదా మార్ఫసిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ కాండం ఏం పని చేయాలి? కాండం నీటిని భూమి నుండి శాఖలకు అందించాలి. కాండం ఉందనుకోండి, వేర్ల ద్వారా భూమి నుంచి నీటిని తీసుకొని కాండం ద్వారా శాఖలకు అందిస్తుంది. అంటే కాండం ఏం చేస్తుంది? భూమి నుంచి నీటిని తీసుకొని శాఖలకు అందిస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్, నీటిని కాండానికి అందించడంతో పాటు శాఖలకు మరియు వేళ్లకు అనుసంధానమైనటువంటి భాగం. మరి ఈ రెండు పనులతో పాటుగా ఏదైనా అదనపు పని చేయటం జరిగితే దాన్ని కాండం యొక్క రూపాంతరం అంటాం. కాండం యొక్క రూపాంతరంలో సాధారణంగా కాండం యొక్క భూ అంతర్గత రూపాంతరాలు, భూమి యొక్క అంతర్గత రూపాంతరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే దీనిలో ఎక్కువగా మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి చాప్టర్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాండం సాధారణంగా భూ అంతర్గతంగా 4 రూపాలలో రూపాంతరం చెందుతుంది. మొట్టమొదటిది రైజోమ్. ఈ రైజోమ్లో ముందు దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ చెప్తాను, తర్వాత ఉదాహరణ, వాటికి సంబంధించినటువంటి సమాచారం. రైజోమ్లో కాండం భూ అంతర్గతంగా ఉంటుంది. కాండం భూమి యొక్క అంతర్గతంగా ఉంటూ భూమికి సమాంతరంగా పెరుగుతుంది. కాండం భూమికి అంతర్గతంగా ఉంటూ భూమి లోపల భూమికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాండం భూమికి అంతర్గతంగా ఉంటూ భూమి లోపల భూమికి సమాంతరంగా ప్రయాణించే కాండం యొక్క రూపాంతరాన్ని రైజోమ్ అని అంటారు. ఉదాహరణలు చెప్పండి. 2 ప్రధానమైన ఉదాహరణలు గలవు. ఒకటి పసుపు మరియు అల్లం. పసుపు యొక్క కాండం, అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, పసుపు కాండం యొక్క రూపాంతరమా, వేరు యొక్క రూపాంతరమా? కాండం యొక్క రూపాంతరం. ఇది అనేక కణుపులను కలిగి ఉంటుంది. పసుపు కానీ అల్లం కానీ అనేక కణుపులను కలిగి కణుపుల ప్రాంతంలో వేర్లను కలిగి ఉంటుంది, ఆధార వేర్లను కలిగి ఉంటుంది. కాండం భూ అంతర్గతంగా ఉంటూ భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూ కణుపుల ప్రాంతంలో వేర్లను కలిగి ఉండేటువంటి కాండం యొక్క రూపాంతరం రైజోమ్. దీనిలో ప్రధానంగా 2 ఉదాహరణలు మనం గమనించవచ్చు. దీనికి ప్రధానంగా 2 ఉదాహరణలు, పసుపు మరియు అల్లం. ఈ పసుపు వెరీ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే పసుపు దేని యొక్క రూపాంతరం? కాండం యొక్క రూపాంతరం. ఈ కాండం యొక్క రూపాంతరమైనటువంటి పసుపు ఏ రంగులో ఉంటుంది? పసుపు కొమ్ము ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. ఈ పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి వర్ణకం కర్క్యూమిన్. పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి వర్ణకం కర్క్యూమిన్. అంటే కర్క్యూమిన్ అనే వర్ణకం ఉండటం వలన పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ కర్క్యూమిన్ అనే వర్ణకం వెరీ ఇంపార్టెంట్. ఈ కర్క్యూమిన్ అనే వర్ణకం సాధారణంగా పసుపు రంగులో ఉంచుతుంది. మరియు ఈ కర్క్యూమిన్ అనే వర్ణకం ఉండటం వలన ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. సాధారణంగా మన ఇండ్ల యొక్క దర్వాజాలకు కానీ కాళ్లకు కానీ శుభకార్యాలు జరిగేటప్పుడు పసుపుని ఎందుకు వాడతారు? పసుపు యాంటీసెప్టిక్. కానీ గాయం తగిలినప్పుడు ముందస్తుగా సెప్టిక్ కాకుండా వాడటానికి వినియోగించదగినటువంటి మొట్టమొదటి పదార్థం పసుపు. ఎందువల్ల పసుపు యాంటీసెప్టిక్గా పనిచేస్తుందంటే కర్క్యూమిన్. సో కనుక దీని యొక్క శాస్త్రీయ నామాన్ని కర్క్యూమస్ లాంబా అని అంటారు. సో ఈ క్వశ్చన్ని కర్క్యూమస్ లాంగా, ఇదే క్వశ్చన్ని ఇటీవల కాలంలో జరిగినటువంటి
పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామినేషన్లో కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామినేషన్లో కానీ 2 సార్లు ఇదే క్వశ్చన్ రావడం జరిగింది. వెరీ వెరీ పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి వర్ణకం లేదా యాంటీసెప్టిక్ కర్క్యుమిన్. కర్క్యుమిన్ అనే యాంటీసెప్టిక్ ఉండటం వలన దీని యొక్క శాస్త్రీయ నామం కర్క్యుమస్ లాంబా. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఈ కర్క్యుమిన్ అధికంగా వినియోగించడం ద్వారా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుండి రక్షించవచ్చని గుర్తించడం జరిగింది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏ క్యాన్సర్ని కలుగజేస్తుంది? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను కలుగజేస్తుంది. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ను కలుగజేసే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ని ఏ రసాయనం ద్వారా తొలగించడం జరుగుతుంది? కర్క్యుమిన్. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించడానికి చేసే పరీక్షను పాప్ స్మియర్ పరీక్ష అని అంటారు. పాప్ స్మియర్ పరీక్ష ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్ కారణమైనటువంటి వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ను తొలగించడానికి, ఈ వైరస్ను నివారించడానికి ఉపయోగించదగినటువంటి రసాయనం కర్క్యుమిన్. ఇది పసుపుకు సంబంధించినటువంటి సమాచారం. అంటే రైజోమ్ భూ అంతర్గతంగా ఉంటూ భూమి లోపల భూమికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. దానికి ఆధారభూతమైనటువంటి వేర్లు కణుపుల ప్రాంతంలో కనిపిస్తాయి. 2వ ఉదాహరణ లసునం లేదా కార్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామినర్ మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కాండం యొక్క రూపాంతరం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాండం యొక్క రూపాంతరంలో ఏమవుతుందంటే కణుపుల భాగం నుండి వేర్లు కనిపెడతాయి. కాండం భూమి లోపల భూమికి నిటారుగా పెరుగుతుంది. రైజోమ్ ఎలా పెరుగుతుందని చెప్పుకున్నాం? భూమి లోపల భూమికి సమాంతరంగా పెరిగేది రైజోమ్, కానీ ఇది భూమి లోపల భూమికి నిటారుగా పెరుగుతుంది. సాధారణంగా దీనికి ఉదాహరణలు అనుకున్నప్పుడు క్యారెట్ లేదా ముల్లంగి అనే ఉదాహరణలు అనుకుంటారు. ఇవి మాత్రం కాదు. చేమదుంప అంటే క్యారెట్, ముల్లంగి కాండం యొక్క రూపాంతరాలు కాదు. ఎవరు కాండం యొక్క రూపాంతరాలు? చేమదుంప. ఆకారాన్ని బట్టి ఇది క్యారెట్ లేదా ముల్లంగి అనుకోకండి, ఎందుకంటే క్యారెట్, ముల్లంగి అనేవి వేరు యొక్క రూపాంతరాలు. చేమదుంప లేదా కార్మ్ అనేది దేని యొక్క రూపాంతరం? కాండం యొక్క రూపాంతరం. కార్ములో కాండం భూమి లోపల భూమికి నిటారుగా పెరుగుతూ ఆధారభూతమైన వేళ్లను కలిగి ఉంటుంది. ఉదాహరణ కొలకేసియా సమూహానికి చెందినటువంటి చేమదుంప వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. 3వది బల్బులో సాధారణంగా కాండం భూ అంతర్గతంగా ఉంటూ పొలుసుల వంటి వేర్లను కలిగి ఉంటుంది. పొలుసుల వంటి ఆకులను కలిగి ఉంటుంది. దీని యొక్క కింది భాగం నుంచి బేసల్ పార్ట్ నుంచి లేదా మొదలు భాగం నుండి మనకి వేర్లు ఏర్పడడం గమనించవచ్చు. కాండం భూ అంతర్గతంగా ఉంటూ అనేక పొలుసుల వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. దీనిలో మనకి బల్బులో మనకు కనిపించే ఉదాహరణలు మీకు అందరికీ తెలుసు. ఉల్లి మరియు వెల్లుల్లి. ఉల్లిలో ఉన్నటువంటి రసాయనం ఆనియన్ అండ్ గార్లిక్. ఉల్లిలో ఉన్నటువంటి రసాయనం అల్లిసిన్ యొక్క మధ్యస్థ మూలకం సల్ఫర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బల్బ్ భూ అంతర్గతంగా ఉంటుంది. ఉల్లిపాయ భూమి లోపల నుంచి లభిస్తుంది. వెల్లుల్లి భూమి అంతర్గతంగా లభిస్తుంది. ఉల్లి మరియు వెల్లుల్లి అనే పదార్థాలు భూ అంతర్గతంగా వస్తాయి. ఈ అంతర్గతంగా వచ్చే దానిలో అనేక పొలుసుల వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఉల్లి యొక్క రసాయనం అల్లిసిన్ యొక్క మధ్యస్థ మూలకం సల్ఫర్. అందువల్లనే
ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు రావడానికి కారణమైనటువంటి రసాయనం అల్లిసిన్. దాని యొక్క మధ్యస్థ మూలకం సల్ఫర్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్, 4వ కాండం యొక్క కాండ రూపాంతరం ట్యూబర్. కాండం వృత్తాకారంలో ఉంటూ ట్యూబర్లో కాండం వృత్తాకారంలో ఉంటుంది, కణుపులను కలిగి ఉంటుంది, అనేక కణుపులను కలిగి ఉంటుంది. కాండం వృత్తాకారంలో ఉంటూ అనేక కణుపులను కలిగి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీట్రూట్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పవద్దు. బీట్రూట్ కాండమా వేరా? బీట్రూట్లో పేరేముంది? రూట్ ఉంది. కనుక అది దేని యొక్క రూపాంతరం? వేరు యొక్క రూపాంతరం. బీట్రూట్ అనేది వేరు యొక్క రూపాంతరం, కాండం యొక్క రూపాంతరం మాత్రం కాదు. కాండం వృత్తాకారంలో ఉంటూ అనేక ఆహార పదార్థాలను స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుంటుంది. కాండం వృత్తాకారంలో ఉంటూ ఆహార పదార్థాలను స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకునే రూపాంతరమే ట్యూబర్. ఈ ట్యూబర్లో అనేక కణుపుల వంటి భాగం నుంచి వేర్ల వంటి నిర్మాణం లేదా ఆకుపచ్చని కాండం యొక్క రూపాంతరం కనిపిస్తుంది. ఉదాహరణకు బంగాళదుంప లేదా సొలానం ట్యూబరోసం. ఈ బంగాళదుంపలు ఆహార పదార్థాలు ఏ రూపంలో నిల్వ చేయబడ్డాయి? స్టార్చ్ రూపంలో. గుర్తుపెట్టుకోండి, పొటాటో అండ్ స్వీట్ పొటాటో పేరులో రెండు ఒకే రకంగా కనిపిస్తాయి, కానీ పొటాటో బంగాళదుంప కాండం యొక్క రూపాంతరం, పొటాటో లేదా బంగాళదుంప కాండం యొక్క రూపాంతరం, మరియు స్వీట్ పొటాటో వేరు యొక్క రూపాంతరం. స్వీట్ పొటాటో ఏమో వేరు యొక్క రూపాంతరం, పొటాటో లేదా బంగాళదుంప కాండం యొక్క రూపాంతరం. సో ఈ పొటాటోలు ఆహార పదార్థాలు స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకోబడతాయి. ఈ కాండం వృత్తాకారంలో ఉంటుంది మరియు కణుపుల వంటి భాగం నుంచి వేళ్ల వంటి ఆధారభూతమైనటువంటి వేరు భాగాలు కనబడతాయి. యూట్యూబర్లో ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప లేదా పొటాటోలు ఆకుపచ్చని భాగంలో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి పదార్థం సొలానిన్ అనే విషపూరితమైనటువంటి పదార్థం కనిపిస్తుంది. ఇంతకుముందు అధ్యాయంలో మనం కాండం యొక్క రూపాంతరం గురించి తెలుసుకున్నాం. కాండంలో 3 రకాలైనటువంటి రూపాంతరాలు ఉంటాయని చెప్పుకున్నాం. 1 రైజోమ్, 2 కార్ప్, 3 బల్బ్, 4 స్టెమ్ ట్యూబర్. కాండం తరువాత వచ్చినటువంటి మరొక రూపాంతరం వేరు యొక్క రూపాంతరాలు. కాండంలో మనం 4 రకాలైనటువంటి రూపాంతరాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వేరు యొక్క రూపాంతరాల్లో మనకి సాధారణంగా మొట్టమొదటిగా మనకి వేరు యొక్క రూపాంతరాల్లో కనిపించేది క్యారెట్ త్రిభుజాకారంలో ఉంటూ ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటుంది. క్యారెట్లో ఉన్నటువంటి వర్ణకం కెరోటినాయిడ్. క్యారెట్ ఎర్రగా ఉండడానికి కారణమైనటువంటి కెరోటినాయిడ్ అనే వర్ణకం విటమిన్ ఏ యొక్క ముందస్తు రూపం లేదా ప్రికర్సర్ మాలిక్యూల్. విటమిన్ ఏ ఇలా కూడా ఎగ్జామినర్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్రింది ఆహార పదార్థాలలో విటమిన్ ఏ ప్రత్యక్షంగా లభించే ఆహార పదార్థాలు. ఈ విటమిన్ ఏ ఈ క్రింది ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆప్షన్ ఏ జంతు సంబంధ ఆహార పదార్థాలు, ఆప్షన్ బి వృక్ష